విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని ప్రధానమంత్రి పార్లమెంట్ లో ప్రకటన చేయాలని ఏదైతే కేబినెట్ నిర్ణయం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తామని చెప్పి ప్రకటన చేశారో ఆ ప్రకటన ప్రధానమంత్రి ఆయనే మరలా ప్రకటన చేయాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని చేయాలని చెప్పి శర్మిల గారికి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయమని చెప్పి 2021 జనవరి 27న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటిస్తూ 100% ప్రైవేటీకరణ ప్రకటిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉక్కు మంత్రిత్వ శాఖ కానీ దీపం కానీ అనేక విభాగాలు కావాలని చెప్పి ఒక్కొక్క విభాగాన్ని మూసేస్తూ ఇప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్ 18,500 మంది ఉండవలసిన వాళ్ళు ఇవాళ 9,000 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఒత్తిడికి గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి చాలా మంది సుమారు 2,000 మందిని విఆర్ఎస్ ద్వారా బయటికి పంపించడం జరిగింది. 7,000 మంది రిటైర్ అయిపోయి సాధారణ ఉద్యోగులు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ లేబర్ 25,000 మంది ఉన్నవాళ్ళు ఇవాళ 14,000 కూడా లేని పరిస్థితి. వారిని కూడా 15,000 మందిని 12,000 మందిని 3,000 మందిని 2,000 మందిని తీసేయాలని చెప్పి వాళ్ళ నోటికి వచ్చిన ఫిగర్లు చెప్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో భయాందోళన గురి చేస్తూ మొన్న 1,500 మందిని తీసేయాలని చెప్పి ఒక ఎత్తుగడ వేశారు. దానికి సమ్మె కూడా చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఆవిడ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పూర్తి స్థాయి సీఎండీ ఇక్కడ ఉండాలి, నియమించట్లేదు, సెలెక్ట్ అయిన వారిని కూడా ఇక్కడ రానివ్వట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అన్నింటిపైన ప్రతి నెల కూడా ప్రతిరోజు కూడా 100 కోట్ల వ్యాపారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరుగుతుంది. 1,000 కోట్లు ప్రతి నెల వస్తున్నా కానీ గత 8 నెలల నుంచి అరకొరగా జీతాలు ఇస్తూ 280% ఇవాళకే జీతాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు బాకీ ఉంది. మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు. కావాలని ఒత్తిడి చేసి ఈ ప్లాంట్ ని మూసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా భయాందోళన గురవుతున్నామమ్మా అని చెప్పి ఆవిడకి చెప్పడం జరిగింది. దానికి 2 రోజులు 3 రోజులు కాదు, నిరవధికంగా మనం ఇక్కడ అవసరమైతే అమర నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, మీతో పాటు కలిసి పనిచేస్తాను. నేను ఒక నిర్ణయం అందరూ కూడా పోరాట కమిటీతో కూర్చొని వచ్చే వారం ఒక నిర్ణయాన్ని తీసుకుందామని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఈలోపు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతు సహకారాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ అనిశ్చితికి సంబంధించిన అంశాలని వారి దృష్టికి తీసుకెళ్తాం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి శర్మిలారెడ్డి గారు ఇవాళ తెలియజేయడం జరిగింది. విశాఖపట్నం దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారు విజిట్ చేశారు. వారు వచ్చి కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుని ఏ విధంగా చేస్తారని చెప్పేసి అడిగారు. అట్లాగే గత 8 మాసాల నుంచి కూడా పర్మనెంట్ ఉద్యోగులకు సరైన జీతాలు ఇవ్వకుండా అరకొర జీతాలతో ఇబ్బంది పెడతా ఉన్నారు. కార్మికులు అయితే ఉత్పత్తి 100% చేస్తూ మార్చి నెలలో క్యాష్ ప్రాఫిట్ కూడా తీసుకొచ్చారు. గడిచిన 4 నెలల్లోనే 10,000 కోట్ల రూపాయల ఉత్పత్తులు తీసుకొచ్చి యంత్రాలని నాణ్యతమైన స్టీల్ను ఉత్పత్తి చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో ఉత్పాదకతలో వెనకబడలేదు, మీరు మాకు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఉత్పత్తి చేస్తామని చెప్పేసి కార్మికులు వారి తమ శక్తిని ప్రూవ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు తొలగించకూడదని 3వ బ్లాస్ట్ ఫర్నేస్ వెంటనే స్టార్ట్ చేసి మానవ వనరుల మొత్తాన్ని వాడుకొని 700 మిలియన్ టన్నుల ఉత్పత్తి వైపు స్టీల్ ప్లాంట్ 40,000 కోట్ల రూపాయల టర్నోవర్ దిశగా ముందుకు పోవాలని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. ఆ విధంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా కలగజేసిన ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం మీద ఏ ఉద్యోగిని తొలగించకూడదని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా ఉద్యమం కొనసాగుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.